చేసినా, చెడ్డగా చేసినా, ఏ క్రియ చేసినా సరే అది మనం క్రీస్తు న్యాయపీఠం దగ్గరికి తీసుకెళ్తాం. అందువల్ల అది ఏం జరుగుతుందంటే క్రీస్తు న్యాయపీఠం దగ్గరికి వెళ్ళినప్పుడు నువ్వు పరిశుద్ధంగా ఉన్నప్పుడు ఏం చేస్తానంటే నువ్వు పక్కకి వెళ్తావు. ఎవరైతే పరిశుద్ధంగా అంటే క్రీస్తు యందు ఎవరైతే విశ్వాసం లేక ఉంటారో వాడు ఏం చేస్తాడంటే తీర్పులోకి పిలువబడతాడు. కాబట్టి ఇక్కడ చావు ఎందుకు మేలు అంటున్నాడంటే అది నా దేహము ద్వారా చేస్తే ఏదన్నా పాపం చేస్తే ఆ పాపం ఇక మీద నాలో ఉండదు, చనిపోతాం. ఎవరికైనా సరే దేహం అనేది ఏమి శరీరేచ్ఛలు అనేవి చాలా ఉంటాయి, ఆత్మేచ్ఛలు చాలా తక్కువ ఉంటాయి, ఆత్మఫలములు తక్కువ ఉంటాయి, శరీరేచ్ఛలు ఎక్కువ ఉంటాయి. శరీరం ఏం కోరుకుంటుంది? కోరికలను కోరుకుంటుంది. ఆ కోరికలు ఏం చేస్తాయంటే మనల్ని పాపాలలోకి తీసుకెళ్తాం. అవ్వ అలాగే తీసుకెళ్ళింది. ఆమె పోతా ఎవరిని తీసుకెళ్ళింది? ఆదాముని కూడా తీసుకెళ్ళింది. శరీరేచ్ఛ, కోరిక అప్పుడు నుంచి ఎర్రగా ఉందమ్మా, దాన్ని తింటే ఎంత బాగుండదు అనుకోండి. మరి ఆ కోరిక ఎప్పటి నుంచి ఉందో తెలియదు, కానీ అది ఎవరు క్రియేట్ చేశారో కూడా తెలియదు. బాగుంది, చక్కగా ఉంది, దాన్ని తినాలనుకుంది. వచ్చి సాధారణ వచ్చి ఆయనలాగా నువ్వు తయారవుతావంట, ఆయనకున్న జ్ఞానం నీకు వచ్చింది, ఆయనకున్న శక్తి నీకు వచ్చింది, తిను అనగా అబ్బా ఇంకేది వెళ్ళిపోయింది, చేసింది, భర్తను కూడా తీసుకెళ్ళింది. కాబట్టి మనం ఇక్కడ ఏం చేయాలంటే మన దేహము పాపము చేయడానికి ప్రయత్నిస్తుంది. ఆ పాపమును మనము నశింపజేయాలంటే మనలో ఆత్మఫలాలు ఉండాలి. ఆ ఆత్మఫలాలు ఉన్నప్పుడు దేవుని పీఠము ధర్మపీఠం మీద ముందుకు వెళ్ళినప్పుడు ఏమవుతుందంటే మనల్ని వేరు చేస్తుంది. ఇక మీదట ఈ పాపం చేయాలన్న కోరిక అయితే దేవుని దగ్గరికి వెళ్ళిన తర్వాత ఉండదు. మహిమ శరీరములు గావించబడతాం. ఈ శరీరము ఇలాగే ఉంటుంది, కానీ అక్షయమైన శరీరం చనిపోయిన తర్వాత పరిశుద్ధులుగా మనం దేవుని ముందుకు వెళ్ళినప్పుడు శరీరం అలాగే ఉంటుంది, మహిమ శరీరంగా ఉంటుంది. కానీ చనిపోక ముందు మనలో శరీరేచ్ఛలు ఏదైతే ఉంటాయో అప్పుడు ఆ శరీరేచ్ఛలు కలిగిన శరీరము క్షయమైనది. మనము దేవుని దగ్గరికి వెళ్ళినప్పుడు అక్షయమైన శరీరము కలిగి ఉంటాం. ఆ శరీరము ధరించుకునుట నాకు ఇష్టం. ఎందుకు అంటే నేను క్రీస్తు కొరకు చనిపోయాను, క్రీస్తు ఆశయాల కొరకు చనిపోయాను, క్రీస్తు సువార్తని ప్రకటించడానికి చనిపోయాను. కాబట్టి అది నాకు కావాలి. నా బ్రతుకుట క్రీస్తే, చావు మేలు.